గాయ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఫైనల్లీ మేమందరం బీచ్కి అయితే వెళ్ళిపోయాము. ఇంకా అమ్మ వాళ్ళు వచ్చేసరికి 1.5 అవర్ అయితే లేట్ అయింది. సో మేమైతే ఫుల్ ఎంజాయ్ చేస్తాము. మా ఫ్యామిలీ ఏంటంటే ఒక్కరు మిస్ అయినా ఆ ప్రోగ్రామ్ క్యాన్సిల్ అయిపోతుంది. మా కోసం 3 వీక్స్ నుంచి పోస్ట్పోన్ చేశారు. మేము ఎవ్రీ సండే ఖాళీగా లేకపోవడం వల్ల ఇంక ఈ సండే ఎలా అయినా ఫిక్స్ అయ్యి వెళ్ళిపోదాము అనుకున్నాము. ఇక్కడ చూడండి, చిన్న పిల్లలతో మనం కూడా కలిసిపోయి ఆడుకోవాలి కదా. సో మేమైతే అలాగే ఆడుకుంటాం. మన పిల్లలకి మనం ఏది నేర్పిస్తే అదే నేర్చుకుంటారు. ఐదర్ గుడ్ అయితే గుడ్, బ్యాడ్ అయితే బ్యాడ్. అది నిజమే. ఎందుకు అనంటే మనం ఉన్నదాన్ని బట్టి మన పిల్లలు ఉంటారు. మనం మంచి దారిలో ఉంటే మన పిల్లలు కూడా మంచి దారిలోనే ఉంటారు. లేదు అనంటే మనకు ఎదురు సమాధానాలు గట్ట చెప్తూ ఉంటారు కదా. సో మనం ఏంటంటే ఎక్కడికైనా వెళ్ళేటప్పుడు మన రిలేషన్షిప్స్లో కూడా ఎవరింటికైనా తీసుకెళ్తూ ఉండాలి. వాళ్ళు మన ఫ్యామిలీ అని తెలిసేటట్టు ఉండాలి. చిన్నప్పటి నుంచి అలవాటు చేయాలి. ఎందుకనంటే ఇదే కరెక్ట్ ఏజ్. తర్వాత మనము రమ్మన్నా రారు, గుడికి రమ్మన్నా రారు, ఎవరైనా ఫంక్షన్స్ రమ్మన్నా రారు. ఎవరు ఈ రిలేటివ్స్ అంటే అవునా అని కేర్లెస్గా చూస్తూ ఉంటారు. ఎందుకంటే అది మన పేరెంట్స్లో కేర్లెస్ ఉందనుకోండి, ఆటోమేటిక్గా పిల్లల్లో వస్తుంది. పేరెంట్స్ మనం ఎంతలా విలువ ఇస్తామో మన రిలేషన్షిప్స్కి, అంతలాగే మన పిల్లలు కూడా ఇస్తారు. ఇది నిజమా కదా? కామెంట్ అయితే